వెరీ సారీ ఇప్పుడు తను తీసుకొచ్చి మన అసెంబ్లీ అటెండర్ తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది తప్ప రాత్రి తీసుకుపోయిన మాట అబద్ధం. ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఒకవేళ ఇదే నిజమైతే పొద్దున 4:30 గంటలకు బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి. పొద్దున 4 గంటలకు పుస్తకాలు లోపలికి వచ్చినాయా లేవా మొత్తం రికార్డు ఉంటుంది, అసెంబ్లీలో గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, చేయండి అధ్యక్ష ప్లీజ్. మరి ఈ రకంగా సభను అధికారులు కూడా మిస్లీడ్ చేస్తే అధ్యక్ష, తప్పుడు సమాచారం ఇస్తే అధ్యక్ష మీకు ఇదేం పద్ధతి అధ్యక్ష? జరిగితే పొరపాటు జరిగిపోయింది ఒప్పుకోవాలి, చెప్పాలి, ఇంకోసారి జరగకుండా చూసుకోవడం చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి. కానీ మీకు తప్పు సమాచారం ఇచ్చి మీతో అట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష? జరుగుతుండొచ్చు, ఒకవేళ ప్రింటింగ్లో ఆలస్యం అయి ఉండొచ్చు, కరెంట్ లేక ఇబ్బంది అయి ఉండొచ్చు, అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దానికాడ ఇబ్బంది జరిగి ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ దాన్ని ఉన్నది చెప్పాలి. కానీ సభాధ్యక్షునికే తప్పుడు సమాచారం ఇస్తే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. తీయండి, నేను ఏమంటున్నా తీయండి. పొద్దుగాలు వచ్చిందా లేదా 4:30 తర్వాత వచ్చినాయా లేదా తీయండి. రెడ్డి గారు సార్ మీ బుక్స్ రాత్రే పంపించినాము, రాలేదు. రేపటి బుక్స్ దీని మీద నేను నిలబడి ఉన్నా, రాలేదు. నేను దీని మీద నిలబడి ఉన్నా, రాలేదు. నేను నిలబడి ఉన్నమాట, దీని మీద నిలబడి ఉన్నా. నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను. కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు. రేపటి వచ్చినాయి, రేపటివి ఇవాళ రాత్రి 4 గంటలకు. ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి, మీరన్నా చెప్పండి. కూడా ఇవాళ డిమాండ్స్ పెడుతున్నారో అవి రాత్రి 9 గంటలకు కూడా రాలేదు సార్, రాలేదు. నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్లు తీసి చేయడం జరిగింది సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. పొద్దున 4:30కు వచ్చినాయి సార్ కొన్ని. అంటే బహుశా సరే ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్, ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా. దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు, నేను నేనే పర్సనల్గా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్, రాలేదు సార్, లేట్ వస్తున్నారు సార్, జనాలు లేదు సార్, ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం. కొన్ని వచ్చినాయి, కొన్ని సబ్జెక్టులు రాలేదు. ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమన్నా ప్రిపేర్ అవుతారు సార్. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మేమేం చేయలేమన్నారు. వాస్తవానికి మొన్న రాత్రి హరీష్ భాయ్ మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలను పక్కదో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ పెడదామని చెప్పి అక్కడ పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు పోయి ఆడు నిలబడ్డారు, నా కొరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా, ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరు పోయిన తర్వాత లాస్ట్కు చివరి అటెండర్తో కలిసిపోయినాను నేను. కానీ వెళ్ళిపోయిన రోజు మీరు తీసుకోకుండా పోయిననే మాట కరెక్ట్ కాదు సార్. అది దయచేసి మేము దాని నుంచి మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేదు, కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నది బట్టి మాట్లాడుకుంటాం. అధికారులు తప్పుగా పట్టిస్తారు, చర్య తీసుకోండి. నేను ఏమంటాను, మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు మీరు చర్య తీసుకోండి. ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది, బండి లాగ్బుక్లో ఉంటుంది, సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది. ఎట్లా అండి ఇట్లా జరిగి ఉండొచ్చు, పెద్ద ఇష్యూ దానికి అది పెద్ద సమస్య కాదు. కానీ నేను దృష్టి ఎందుకు మరి మనం 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏమైంది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకు ఒక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏమైంది? 30 గంటల లోపల చేయాలని తెలుసు మీకు. ఓ 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది? 10వ తారీఖుకే పెడితే ఏమైంది? తప్పే ఉంది దానికి. అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. బట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్ ఇదేంటి? ఒకే రోజు 19 పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ ఇది ఎట్లనండి? ఆ చర్చలు వద్దుగా సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష, మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరు ఏందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసిన మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాం లాగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్
above 500 units, oblique, month by December 31st December 2018, and consumers consuming above 200 units, month by 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consumers consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా. దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం భావన బుద్ధిని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పిండు తప్ప వారి ఏ స్కీముల గురించి ఇంకొక గురించి చెప్పలే. వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి. ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలో 27 రాష్ట్రాలు చేరినాయి. ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, పరిపుష్టి చేయడానికి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కంలు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి, ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోవడం, పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ, స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద, అధికారుల మీద, రీడింగ్ చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకి ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి. ఆనాడు రాజస్థాన్, సిమ్లా రాష్ట్రాలు కూడా చేరినాయి. చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడే చెప్పినాం. చెప్పడమే కాదు, 9,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లో మేము తీసుకున్నాం. అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు, అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా. ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము 30,000 కోట్లు వదులుకున్నాం, FRBM 0.5% ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు, మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దయ్యపడినా సరే రైతు మీటర్ పెట్టని అనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సభ విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇక పోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే, ఈడ మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం. మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014 ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో, విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు, ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలు పెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు, ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క కారు ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 10 ఏళ్లలో ఉన్నవి వీకేసినరు, పాపం ఇండ్ల మించెల్లి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014 ముందు మాత్రమే
కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన, వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ప్లాట్ కొనుక్కొని ఉంటారు. దురదృష్టం ఏం చేస్తాం, కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసాం అధ్యక్ష. అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని చోట్ల తీసారు, కొన్ని చోట్ల తీయకపోవచ్చు. అది వారి సమయంలో జరిగింది, అది మా సమయంలో జరగలేదు ఒక్కటి కూడా ఆ రకంగా. అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అధ్యక్ష. ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం, 60 ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, వారికి అడిగారు కాబట్టి. అధ్యక్ష, 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే, మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. ఇది వారి దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. సోలార్ కెపాసిటీ అధ్యక్ష, వీళ్ళ 70 ఏళ్ల కాలంలో, వీళ్ళ 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6,132 మెగావాట్లు 1/1/2024 నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష. పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు 5,661 మెగావాట్లు, కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు 15,497 మెగావాట్ల అధ్యక్ష. గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో 2/6/2014 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు. 128 మిలియన్ యూనిట్లు. మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు, నేను 23-22కు 23-24కు నేను చూపిస్తున్న తేడాని వారు చెప్తున్నప్పుడు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, నేను అడిగిన ఒకసారి 14 చెప్పండి, కానీ వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా 297.89 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు 128 నుంచి 297.89 తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒక్కసారి చూస్తే, ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష, కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్. మేము దిగిపోయిన నాటికి 2,349 అధ్యక్ష. 2 పైన పెరిగినాం అధ్యక్ష. దేంట్లో చూసినా 100% డబుల్ ఉన్నాం అధ్యక్ష, దేంట్లో చూసినా సరే అధ్యక్ష. అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే, ఒక పోల్ రాలే, ఒక వైర్ రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష, అవ్వాలి కాదు. ఈ 8 నెలలుగా ఒక పోల్ ఇస్తున్న సందర్భం లేదు అధ్యక్ష. అది ఎవరిని అడిగినా చెప్తారు కన్జ్యూమర్లు, నేను చెప్పడం కాదు అధ్యక్ష. మేము వచ్చే నాటికి 26/2004 నాటికి 400 kV సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన 60 ఏళ్ల పాలనలో 6 అధ్యక్ష, 6. మేము వచ్చిన తర్వాత 22 యాడ్ చేసి ఇవాళ 28 400 kV సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష. వీరన్నా అప్పు అంటే చెప్తాం అధ్యక్ష. 220 kV సబ్స్టేషన్లు వీరు 51 ఇచ్చిపోయారు అధ్యక్ష. 53 కలిపి ఇవాళ 104 చేసినాం అధ్యక్ష. మేము 132 kV సబ్స్టేషన్లు 176 అధ్యక్ష ఆనాడు, ఇవాళ 252 అధ్యక్ష. ఈ లైన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు ఆనాడు 233, ఇవాళ 384. ఈహెచ్టి లైన్ లెంత్ కిలోమీటర్లలో, సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు 16,379 అయితే, ఇవాళ 28,506 అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ
ఆనాడు 14,973 అయితే ఇవాళ 41,115 అధ్యక్ష, 3 రెట్లు పెంచాం అధ్యక్ష. ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి, అర్థం కావాలి సభ్యులకు కూడా, కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికైనా దేశ అభివృద్ధికైనా మానవ అభివృద్ధికి ప్రధానమైంది మొదలు ఇవాళ విద్యుత్ కాబట్టి, విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండీని నిర్మాణం చేసి వాళ్ళు నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా 6 నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించారు అధ్యక్ష. నాకు షాక్ ఇచ్చిన నాటికి అందరికీ కూడా, గృహ వినియోగాలకు కావచ్చు, వాణిజ్య వినియోగానికి కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కావచ్చు 24 గంటల కరెంటు మేము జూలైలో వస్తే, జూన్లో వస్తే నవంబర్ నాటికి ఇచ్చారు అధ్యక్ష. విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష. చెప్తే వాళ్ళు చెప్పిన మాట, సార్ సడన్గా ఇవాళ ఒక 10,000 మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం, డిస్ట్రిబ్యూషన్ చేయలేమన్న మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన మెకానిజం లేదు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు, లైన్స్ లేవు, సబ్స్టేషన్లు లేవు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు. అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా 24 గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులందరూ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే, ఎంత ఖర్చైనా ఏం లేదు, రైతాంగానికి కూడా 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి, మిగతా అందరు వినియోగదారుల పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళకు కూడా 24 గంటలు అందుబాటులో పెట్టాలి, ఎవరు ఇష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఇక డిస్కంలకు సంబంధించి 33 వీక్ సబ్స్టేషన్లు అనేవి డిస్కంల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష. పైన 130 వరకేమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే 3311 నుంచి డిస్కంల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష. ఇవి ఆనాటికి 2,138 ఉంటే 1,086 యాడ్ చేసి ఇవాళ 3,224 ఉన్నాయి అధ్యక్ష. లైన్స్ 33 kV లైన్స్, 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్ 4,89,000 కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ 6,53,000 కిలోమీటర్లు చేసినాం అధ్యక్ష. పీటీఆర్స్ 3,272 ఉంటే ఇవాళ 5,712 చేసినాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు 4,67,000 ఉంటే ఇవాళ 8,76,000 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష. తగ్గినాయా పెరిగినాయా, ఏ రకంగా విద్యుత్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్పులు కొత్తగా ఇవాళ వీళ్ళు వచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పు ఏం లేదు అధ్యక్ష. బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి 100 సార్లు చెప్పిన 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, దాని ద్వారానే ఇవ్వగలుగుతున్న మాటను అక్కడి నుంచి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు. ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగాయి కావా అధ్యక్ష. ఆ రోజు మొదటి టర్మ్లో బట్టి గారు కావచ్చు, జాన్ రెడ్డి గారు కావచ్చు, రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు, శ్రీధరబాబు గారు కావచ్చు, వీటన్నిటిపైన చర్చ చేసిండ్రు. ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మసిమసి మారకాయ చేస్తామని అనుకుంటే సాధ్యం కాదు, ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష. అగ్రికల్చర్ సర్వీసులు ఆనాడు 19 లక్షలు ఉన్నాయి, ఇవాళ 28 లక్షలు అయినాయి అధ్యక్ష. టోటల్ సర్వీసెస్ ఆనాడు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,83,00,000 అయినాయి అధ్యక్ష. దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష. వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామంది చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష. మా చేతికి వచ్చిన నాడే 24,000 కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం. మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏమన్నా మంత్రాలు వేస్తే అయ్యేది ఉండే అధ్యక్ష. మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా? సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా?
జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు? తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. రాష్ట్రానికి చేసిన అప్పు కావచ్చు, విద్యుత్ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పులనే కావచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం. బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు, అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండేనా? మరి పైసలు ప్రింట్ చేసేస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్రం ఎప్పుడైనా చేస్తుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేసి ఉండొచ్చు అదనంగా. కానీ ఆ అధికారం మనకు లేదు కదా, రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళు ఇప్పుడు కనిపెట్టినట్టు, ఆడేదో జరిగిపోతే వీళ్ళు దొరకబట్టినట్టు, కలుగు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధి సంబంధించింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ పెద్ద మనిషి కావాలని అవసరం లేదు అధ్యక్ష. వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు, మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి. ఇక వీరు సబ్ క్రిటికల్ గురించి మాట్లాడినరు. సబ్ క్రిటికల్ గురించి అధ్యక్ష, సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజలు పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ దాన్ని చర్చ చేస్తారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది. అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు. అలా మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరిగినాయైనా నిర్మాణం అయినాయి అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా, ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు, మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్న అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు అన్నాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే పనిచేసినారు అన్నాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో, ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు? ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ, కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలి.
సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బీహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఒకటి విజయవాడ దగ్గర, ఇంకొకటి కృష్ణపట్నంలో. విజయవాడ దగ్గర 800 మెగావాట్ల ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు 2007 కోట్లకు మిషనరీకి బీహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు. అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి, 4,600కి, ఇంకొకటి దాదాపుగా 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో బీహెచ్ఎల్కి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. ఇవాళ ఎన్టీపీసీ నుంచి, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి ₹3.60, ₹5.60, 70 చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ల కిందనే ₹3.90 తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి మీరు చెల్లిస్తున్నది ₹5.60, 70 అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది, తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బీహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోరికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి. రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఎల్కి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. వికరించి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు. మేము అధికారంలో లేవు అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భవన్కి వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు. ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ. మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉంది అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష. ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు.